హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా ప్లెయిన్ కేక్ పైన డిజైన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఇంకా అట్రాక్టివ్గా మనం ప్లెయిన్ కేక్ని అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా కేక్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని వేసుకొని ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకొని నేను ఇక్కడ పైనాపిల్ ఫ్లేవర్తో కేక్ అయితే చేస్తున్నానండి. సో కొంచెం పైనాపిల్ ఎసెన్స్ వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఈ ఎగ్స్ అనేవి ఫోమీగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా బాగా విస్క్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని మరలా బాగా విస్క్ చేసుకోండి. మనం కేక్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. మీరు స్పాచులాతో మిక్స్ చేస్తే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఇలా విస్కర్తో విస్క్ చేసుకున్నట్లయితే వన్ డైరెక్షన్లో నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉందండి. సో అందువల్ల దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడ నేను కలర్ఫుల్ కేక్ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ బ్యాటర్ని అయితే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. 2 కలర్స్ అయితే యాడ్ చేసుకోవడానికి, ఇంకొంచెం ప్లెయిన్ కలర్ అయితే ఉంచేసాను బేస్ వేయడానికి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఇంకా బ్లూ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను జెల్ ఫుడ్ కలర్స్ అయితే వాడుతున్నానండి. నార్మల్ కలర్స్ని యూజ్ చేయొద్దు, అవి అంత మంచివి కాదండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 కలర్స్ అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా 2 కలర్స్ని కూడా నేను పైపింగ్ బ్యాగ్స్లో అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇలా గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ని వేసుకొని ఫిల్ చేసుకోవడం వలన మనకి ఈజీగా ఉంటుందండి. ఫిల్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, 2 కలర్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇది 6 ఇంచ్ స్క్వేర్ మోల్డ్ అండి. దీంట్లోకి ఫస్ట్ అయితే ప్లెయిన్ బేస్ని అయితే వేసాను. తర్వాత బ్లూ కలర్తో ఇలా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి. మీకు కూడా సేమ్ డిజైన్ అయితే వస్తుంది. నేను మిగిలిన కలర్ని అయితే ఈ విధంగా కార్నర్లో ఇలా వేసేసాను. 2 టైప్ డిజైన్ అయితే వస్తుందండి మనకి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ వీడియోస్ అన్నీ కూడా ఇంట్లో కేక్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు గ్రీన్ కలర్తో సేమ్ మరలా మిడిల్లో నేను లైన్స్ అయితే వేస్తాను.
ఈ విధంగా కార్నర్లో కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కలర్ అంతా కూడా నేను ఇక్కడ వేసేసాను. తర్వాత టూత్ పిక్ తీసుకొని ఇలా ఆపోజిట్ లైన్స్ లాగా ఇలా డిజైన్ అయితే చేస్తున్నానండి. చాలా ఈజీగా మనకి చాలా బాగుంటుందండి. కుక్ అయిన తర్వాత కూడా కేక్ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసాను. ఇక్కడ మిడిల్లో కూడా నేను టూత్ పిక్తో ఇలా ఫ్లవర్ టైప్ లాగా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనకి డిజైన్ అనేది చాలా బాగా వస్తుందండి. కేక్ అనేది బేక్ అయిన తర్వాత ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ అనేది చాలా క్లీన్గా రావాలి. నైఫ్ క్లీన్గా వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇది కొంచెం కూల్ అవ్వనిద్దాము. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మోల్డ్లోంచి ఈ విధంగా తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, డిజైన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు ఇలా కేక్ పైన డిజైన్ వేస్తే మనం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కేక్ కూడా మనకి చాలా స్పాంజీగా చాలా ప్లఫీగా వచ్చిందండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీ అయిన చాలా యమ్మీ అయిన ఫ్లోరల్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. కావాలంటే మీరు ఎగ్లెస్ కూడా చేసుకోవచ్చండి. 2 ఎగ్స్ ప్లేస్లో ఒక 3/4 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటే మనకి ఎగ్లెస్ కేక్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎంత స్పాంజీగా ఎంత ప్లఫీగా మన కేక్ అనేది వచ్చేసిందో. చాలా యమ్మీగా ఉంటుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ ఈ ఛానల్ అయితే తప్పకుండా యూజ్ అవుతుందండి. సో కేక్స్ చేయాలనుకునే వారికి, మీకు తెలిసిన వారికి నా ఛానల్ అయితే రికమెండ్ చేయండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.